గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంగా, బ్యానర్ ఐటంగా ఈ యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి ఈ కరెంటు కొనే ఒప్పందం అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానం పంపాలి అని చెప్పేసి నిర్దేశించింది. ఆ వార్తను కేసీఆర్ కు కమిషన్ నోటీసు అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. నిన్న మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. అయితే ఛత్తీస్గఢ్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు అని చెప్పేసి ఈ క్రమంలో ఆయన వెల్లడించారు. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఎవ్రీ ఇయర్ కూడా 300 కోట్ల నష్టం వస్తోంది అని చెప్పేసి తెలియజేశారు. అయితే ముందే హెచ్చరించారు అరవింద్ అని చెప్పేసి ఆయన ఒక లేఖ కూడా రాశారు ఆ టైంలో అని. ఈ ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థిక భారం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అప్పట్లో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ 2016 నవంబర్లో తెలంగాణ ఈఆర్సీకి ఓ లేఖ కూడా రాశారు అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ అని నివాళి అర్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై పోరులో ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించారు అని అన్నారు. ఆయన అందరికీ ఆదర్శప్రాయులు. రామోజీరావుకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నివాళి. ఇక పోలీస్ విభాగాలపై హ్యాకర్ల పంజా అంటూ సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను పదే పదే హెచ్చరించే పోలీస్ శాఖకు చెందిన డిజిటల్ విభాగాలే హ్యాకర్ల బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ విభాగానికి చెందిన అధికారిక వెబ్సైట్ టీఎస్ పోలీస్ను ముందస్తుగా మూసివేశారు. సో పోలీసు విభాగాలపై హ్యాకర్ల పంజా అంటూ ఈ వార్తనిచ్చారు. హ్యాకింగ్కు గురైన హ్యాకై టీఎస్ కాప్ బలహీన పాస్వర్డ్లే కారణమా అన్నటువంటి ఒక క్వశ్చన్తో ఈ వార్తనిచ్చారు. ఇక భూముల ధరలపై అధ్యయనం. భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా పేపర్స్ అయితే కదుపుతోంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ధరలు ఉన్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుంటుంది అనే దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది గవర్నమెంట్. సో దానికి సంబంధించింది ఈ వార్త. దీనికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్లు ఆల్రెడీ కసరత్తు ప్రారంభించారు అంటూ వార్తనిచ్చారు. సెలవులకు టాటా, ఇక బడిబాట. నేడు పాఠశాలల పునఃప్రారంభం. విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు. తొలి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేత. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ కేసీఆర్ కు నోటీసులు అని అంటూ ఈ కరెంటు కొనుగోళ్ల రికార్డులు చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి అని చెప్పేసి మాజీ సీఎం కు కమిషన్ ఏవైతే నోటీసులు పంపిందో దానికి సంబంధించి 15 లోపు వివరణ ఇవ్వాలి అని చెబుతోంది కమిషన్. ఇక కాళేశ్వరంపై అబద్దాలు చెబితే క్రిమినల్ కేసులు. బ్యారేజ్ల వైఫల్యానికి కారణాలేంటో చెప్పాలి. విచారణలో చెప్పిందే అఫిడవిట్లో ఉండాలి. అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ హెచ్చరిక. 25లోగా అఫిడవిట్ల దాఖలకు నిర్దేశం. మరోవైపు అమరావతి ఏపీ రాజధాని, ఆర్థిక రాజధానిగా విశాఖ. పవన్ స్ఫూర్తి భేష్. ఇక కూల్చివేతలు, నరికివేతలు ఉండవు. కక్ష తీర్చుకోవాలంటే సమస్యలే, అలా అని క్షమిస్తే అలవాటవుతుంది, చట్టపరంగా శిక్షించాలి అని అన్నారు చంద్రబాబు నాయుడు. ఇక నేడే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ వెలుగు చూద్దాం. 24 నుంచి పార్లమెంట్, 24, 25వ తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక, జూలై 3 వరకు స్పెషల్ సెషన్ ఉంటుంది. ఇక కరెంటు ఒప్పందాలపై కేసీఆర్ కు నోటీసులు. ఈ వార్త ఇక్కడ బ్యానర్ ఐటంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలి అని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం, ప్రస్తుతం 100కు పైగా చట్టాలు, ఇక అవన్నీ ఒకే గొడుగు కిందకు, క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దులు ఏర్పాటు అంటూ ఈ వార్తనిచ్చారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంచారు. 35 నుంచి 40 ఏళ్లకు యాజమాన్యం పెంచింది. ఇవాల్టి నుంచి స్కూళ్లు ఓపెన్. బడిబాట పట్టనున్న 60 లక్షల మంది స్టూడెంట్స్. లేని గొర్రెలకు 18 కోట్లు అంటూ
ఆటోల నంబర్లు వేసి లారీల్లో తెచ్చినట్టు దొంగ బిల్లులు, రవాణా చేసింది లేదు, గొర్రెలు తెచ్చింది లేదు. నల్లగొండ జిల్లాలో అధికారులు, ఏపీ దళారులు కలిసి దందా, అధికారుల ఆడిట్లో బయటపడ్డ భాగోతం. ఇవాళ ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. ఇక నమస్తే తెలంగాణ కనుక మనం చూసినట్లయితే, నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ చూసినట్లయితే ఏఈ అభ్యర్థుల ఆందోళన, రిజల్ట్ ప్రకటించాలని మోకాళ్లపై కూర్చొని నిరసన, నియామక పత్రాలు ఎప్పుడిస్తారు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్తను హైలైట్ చేస్తూ, ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి 3 నెలలైంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తుది ఫలితాలు ప్రకటించకపోవడం, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు నిరసనకు దిగారు. వేతన వెతలు తీర్చేదెన్నడు, 3 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. సీఎం నివాసానికి తరలొచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు. గురుకుల అభ్యర్థుల మొర వినండి, నియామకాల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వారు ధర్నా చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన. 7 తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోదీ ఆగ మేఘాలపై ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చారు అంటూ మోదీ బాబు మిలాఖత్ మరోసారి బట్టబయలైంది అంటూ ఈ వార్తనిచ్చారు. లేదంటే సీఎంగా ప్రమాణం చెయ్యబోనని చెప్పా. 2014 నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు, పురిటి బిడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని, టీడీపీతో సఖ్యత కోసం తెలంగాణకు అన్యాయం, బాబు నోటి వెంటే అసలు వాస్తవం బయటకు, మండలాల్ని వెనక్కు తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బాబు మాటపై మౌనం. ఏటా 2 సార్లు అడ్మిషన్లు, జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి మధ్య ప్రవేశాలు, వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో కొత్త విధానం రాబోతుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో తొలుత 5,000, తర్వాత 2,500 ఇచ్చే యోచనలో సర్కారుంది అంటూ రైతు భరోసా విధి విధానాలు ఖరారు మరింత ఆలస్యమవుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు, సమదృష్టి, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ అమరావతే మన రాజధాని, కర్నూలుపై ప్రత్యేక దృష్టి, ప్రతి అడుగు ప్రజల కోసమే, విధ్వంసాలు, కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు అంటూ ఈ వార్తనిచ్చారు. నిన్న ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. సో ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి అడుగు ప్రజల కోసమే, విధ్వంసాలు, కక్ష సాధింపులు ఉండవు అని చెప్పేసి ఏదైతే మాట్లాడారో అవి ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తనిస్తూ, సమదృష్టి, అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇక మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే ఉండబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1, 3 మహిళలకు చోటు. నేడు 11:57 ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. నవశకానికి నాంది అంటూ కూటమి కొలువు తీరేది ఇవాళే. ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ సహచరులు కూడా గన్నవర సమీపంలో వేదిక సిద్ధం. విజయవాడ చేరుకున్న అమిత్ షా, నడ్డా. నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాక, దేశ విదేశ ప్రముఖులకు ఆహ్వానం. ప్రమాణ స్వీకారాలకే ఈ కార్యక్రమం పరిమితం. 24 మందితో కేబినెట్, బీసీలకే పెద్దపీట. అచ్చెన్న, కొల్లుతో పాటు 8 మందికి మంత్రి పదవులు, 3 మహిళలకు చోటు. పవన్, దుర్గేష్, కొండపల్లి సహా 8 మంది కొత్త ఎమ్మెల్యేలకు చోటు. నెక్స్ట్ సాక్షి, ప్రజాపాలన అందిస్తాం, రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు, కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరందిస్తాం, రాష్ట్రం శిథిలమైంది, సంక్షోభంలో ఉంది, 93% సీట్లు, 57% ఓట్లతో విజయం గతంలో ఎప్పుడూ లేదు, కక్షపూరిత రాజకీయాలొద్దు, నిర్మాణాత్మకంగా ముందుకెళదాం, తప్పు చేసిన వారికి చట్టపరంగానే శిక్ష పడాలి, నేను, పవన్ సామాన్యుల్లో ఒకరిలా ఉంటాం, చంద్రబాబు అద్భుత పాలన అందివ్వాలి అని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి హామీలను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలి, ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు. ఊరూరా విధ్వంసాలు, వేధింపులు, కొనసాగుతున్న దౌర్జన్యకాండ, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా ఈ దౌర్జన్యం అంటూ ఈ వార్తనిచ్చారు. ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం. అర్ధరాత్రి దాటాక పేర్లు వెల్లడి. 25లో జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయింపు, టీడీపీ నుంచి 21 మందికి ఛాన్స్.
ఈఏపీ సెట్లో బాలురు భళ ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు కైవసం. ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే హవా. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ